ఎవ్రీవన్, ఇట్స్ మీ డాక్టర్ ప్రతిష్ట. సో ఇవాళ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే సిజేరియన్ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి లేదా డెలివరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్ రెస్ట్ ఉండాలి. సో రొటీన్ వర్క్స్ అనేవి డ్యూటీకి వెళ్ళడం కానీ రొటీన్గా చేసే అన్ని వర్క్స్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయకూడదు. సో హెవీ వెయిట్ లిఫ్టింగ్ రొటీన్గా మనం ఏవైతే వెయిట్ లిఫ్ట్ చేస్తామో అలాంటి వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు అట్లీస్ట్ ఫర్ 3 months. దెన్ ఫుడ్ గురించి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంటే అందరూ ఏమంటారు, పప్పు అది తీసుకోకూడదు అంటారు. బట్ పప్పు తీసుకోవడం వల్ల చీము అలాంటిది ఏం రాదు. ఇఫ్ యూ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్, పప్పు తీసుకోకూడదు అనుకుంటే ప్రోటీన్ డైట్ ఇన్ సమ్ అదర్ వే లైక్ కీమా, బాయిల్డ్ ఎగ్ అలాంటివి తీసుకోవాలి. అండ్ రైస్ తింటే చీమ్కి వస్తుంది అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. బట్ రైస్ తినడం వల్ల చీమ్ రావడం అలాంటిది ఏమి ఉండదు. నెక్స్ట్ ఊండ్ కేర్ అంటే సిజేరియన్ అయిన వాళ్ళకి పొట్ట పైన లేదా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఎపిసియోటమీ వూండ్ దగ్గర ఎలాంటి కేర్ తీసుకోవాలి. ఒకటి, వాటర్ కానీ ఏమన్నా పడ్డాయి అంటే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడం. అండ్ ఎపిసియోటమీ అయిన వాళ్ళకి అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి సిట్స్ బాత్ తీసుకోవడం. అండ్ రివ్యూస్ని సీరియస్గా తీసుకోవాలా లేదా అంటే మామూలుగా రొటీన్గా డాక్టర్స్ ఏం చెప్తారు, 15 daysకి రండి, తర్వాత మంత్లీ 3 monthsకి రండి. నేను నా పేషెంట్స్కి అలాగే చెప్తా. ఎస్, రివ్యూస్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ 3 months టైంలో మేము ఇచ్చే మెడిసిన్స్ వల్ల, సప్లిమెంట్స్ వల్ల రికవరీ అనేది త్వరగా అవుతుంది అండ్ హెల్దీగా ఉంటారు పేషెంట్స్. సో కీప్ ఫాలోయింగ్ అండ్ బీ హెల్దీ.